హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం ఒకసారి కమెంట్ చేయండి. నాకైతే జున్ను అంటే చాలా ఇష్టం అండి. నేనైతే మా పాలంకులు అయితే రోజు అడిగి చంపుతున్నాను, ఎప్పుడు జున్ను పాలు తీసుకొస్తారు అంకులని. ఇంకా ఫైనల్గా ఈ రోజు తీసుకొచ్చారు. జున్ను అయితే ఒక్కొక్క విధంగా చేస్తారు. ఇంకా కొంతమంది అయితే ఇందులో షుగర్ వేసి డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టేస్తారు. ఇంకా నేనైతే నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఇవైతే జున్ను పాలు అండి. ఇంకా ఈ జున్ను పాలల్లో అయితే ఇవి నార్మల్ పాలు, ఇవైతే కొన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే జున్ను గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఈ నార్మల్ పాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అయితే బెల్లం వేసుకుంటున్నానండి. నేనైతే బెల్లంతో చేస్తున్నాను. కొంతమంది షుగర్తో కూడా చేస్తారు, కానీ బెల్లంతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అవును, మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నాకైతే చాలా ఇష్టం అండి జున్ను అంటే. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల స్మెల్ బాగుంటుంది. ఇప్పుడైతే బెల్లం వేసుకున్నాం కదండి, ఈ బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకోండి. ఇలా చూసారా, ఇప్పుడు ఇలా బెల్లం ఏం లేకుండా మొత్తం అయితే కలుపుకున్నానండి. బెల్లం అంతా కరిగే వరకు మీరు జాలితో ఇలా వడగట్టుకోండి. ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా వచ్చేస్తుంది. చూసారా, బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా కొంచెం, ఇలా చేయడం వల్ల డస్ట్ అనేది రాకుండా. ఇప్పుడు ఇట్లా ఒక పప్పు కుక్కర్ తీసుకోండి. ఇందులో కొన్ని వాటర్ పోసుకోండి. ఇట్లాంటి ఒక గిన్నెనైతే ఇట్లా బోర్లించుకోండి. మీ దగ్గర ఒకవేళ స్టాండ్ ఉంటే స్టాండ్ అయినా పెట్టుకోండి. ఇప్పుడు మనం పాలు కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు గిన్నె పైన ఇలా పెట్టేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పప్పు కుక్కర్లో జున్ను పాలు పెట్టుకున్నాము. దానిపైన ఒక మూత కూడా పెట్టుకోండి, ఎందుకంటే వాటర్ అనేవి జున్ను పాలలో పడకుండా ఉంటుంది మూత పెట్టుకోవడం వల్ల. ఇప్పుడైతే పప్పు కుక్కర్ మూత పెట్టేసేయండి. విజిల్ ఇలాగే ఉంచుకోండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇంకా జున్ను రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. ఇప్పుడైతే చెక్ చేసి చూసుకుందాము. చూసారా, ఇలా ఒకసారి చాక్తో గుచ్చి చూస్తే చాక్కి ఏమంటుకోకపోతే జున్ను రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా దీన్ని అయితే కొంచెం చల్లగా అయినాక ఒక బౌల్లో తీసుకోవడమే. జున్ను చల్లారినాకైతే ఒక గిన్నెలోకి తీసుకున్నా అండి. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే జున్ను అయితే రెడీ అయిపోయినట్టే. నేనైతే జున్ను అంటే ఒక పక్క చేయి కోసుకోమన్నా కోసుకుంటాను. నాలాగా జున్ను అంటే ఎంతమందికి పిచ్చో ఒకసారి కమెంట్ చేయండి. ఈసారి జున్ను అనుకున్నంత రాలేదు. అంటే టేస్ట్ బాగుంది, కానీ అది గడ్డలాగా కేక్ లాగా వస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు. అంకులు 3వ రోజు జున్ను పాలు తీసుకొచ్చాడు, అందుకే గట్టిగా అవ్వలేదు జున్ను. ఎప్పుడు జున్ను చేసిన గట్టిగా కేక్ లాగా భలేగా వచ్చేది. నేను ఇంతకుముందు చేసిన జున్ను వీడియో కూడా ఇక్కడ టైటిల్ దగ్గర ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.